రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసిన బీఎస్పీ నేత మాయావతి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై ఎన్నికల సంఘం కొరడా జడిపించింది. మాయావతిపై 48 గంటలు, యోగి ఆదిత్యనాథ్ పై 72 గంటల పాటు ప్రచారంపై నిషేధాన్ని విధించింది. ఈ ఆంక్షలు రేపు ఉదయం నుంచి అమల్లోకి వస్తాయని ఈసీ పేర్కొంది. ఈ నెల 7వ తేదీన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్లో మాయావతి చేసిన వ్యాఖ్యల్ని ఎన్నికల సంఘం తప్పుపట్టింది. ముస్లింలు కాంగ్రెస్కి ఓటేయొద్దని ఆమె చేసిన ప్రచారాన్ని తప్పుపట్టింది. 2 రోజుల పాటు ప్రచారంపై నిషేధం విధిస్తూ రేపు ఉదయం 6 గంటల నుంచి నిషేధాన్ని అమల్లోకి తీసుకొస్తారని ఈసీ ప్రకటించింది. అలీ బజరంగ్ బలి మా వాళ్లేనని మాయావతి చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి స్పందిస్తూ గ్రీన్ వైరస్ వ్యాపిస్తోందని వ్యాఖ్యానించారు. దీంతో ఈయనపైన కూడా ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. 72 గంటల పాటు ప్రచారంపై నిషేధం విధిస్తూ రేపు ఉదయం 6 గంటల నుంచి అది అమల్లోకి వస్తుందని పేర్కొంది ఈసీ. రాంపూర్ సెగలు కక్కుతోంది. ప్రచారం పక్కదారి పడుతోంది. జయప్రద, ఆజం ఖాన్ మధ్య మాటల మంటలు రేపుతున్నాయి. చివరికి మహిళా కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసే స్థాయిలో విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఇద్దరి మధ్య పోటీ ఉత్కంఠగా మారింది. అన్ని పార్టీలు ఆజం వ్యాఖ్యల్ని తప్పుపడుతున్నాయి. అయితే తన వ్యాఖ్యల్ని తప్పని నిరూపిస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటానని ఆజం ఖాన్ అంటున్నారు. రాంపూర్ అంటేనే పోరుగడ్డ, ఆజం ఖాన్ అడ్డా, సమాజ్వాదీ పార్టీకి పెట్టని కోట. ఒకప్పుడు సమాజ్వాదీ పార్టీ తరపున 2 సార్లు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన సినీ నటి జయప్రద ఇప్పుడు బీజేపీ తరపున పోటీలోకి దిగారు. సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ను ఢీకొడుతున్నారు. రాంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి 9 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అనుభవం ఆజం ఖాన్ది. రాష్ట్ర మంత్రిగా కూడా చాలా కాలం పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఇప్పుడు పీకల్లోతు వివాదంలో చిక్కుకున్నారు. గతంలో జయప్రద, ఆజం ఖాన్ ఒకే పార్టీలో ఉన్న ఉప్పు నిప్పులా ఉండేవాళ్ళు. ఒక్క క్షణం కూడా ఇద్దరికి పడేది కాదు. అయినా ఎన్నో అవమానాల్ని భరించి జయప్రద ఎస్పీలో కొనసాగారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఇద్దరూ పోటీ పడుతున్నారు. జయప్రద బీజేపీ తరపున బరిలోకి వస్తే ఆజం ఖాన్ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అసలే పాము ముంగిసల్లా మసలే వీళ్ళిద్దరూ పోటీలోకి రావడంతో ఎన్నికల ప్రచారం హీటెక్కింది. మాటల జోరు పెరిగింది. చిరకాల ప్రత్యర్థి జయప్రదపై ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియని స్థితిలో ఆజం ఖాన్ దురుసు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు తీవ్ర వివాదాన్ని రేపుతున్నాయి. జయప్రదపై వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ఆజం ఖాన్ ఆమె ధరిస్తున్న దుస్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తాను జయప్రదకు ఎంత రక్షణగా ఉన్నానో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని అన్నారు. 17 సంవత్సరాల తర్వాత జయప్రద అసలు రూపం బయటపడిందంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన చేసిన వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జయప్రదపై ఆజం ఖాన్ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ పేర్కొన్నారు. అవమానకరంగా మాట్లాడిన ఆజం ఖాన్కు నోటీసులు పంపామన్నారు. అంతేకాదు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆజం ఖాన్ను అనర్హుడిగా ప్రకటించాలని ఈసీని కూడా కోరారు. దీనిపై స్పందించిన పోలీసులు ఆజం ఖాన్పై కేసు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాంపూర్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఈ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. దీనిపై సమాజ్వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ స్పందించారు. జయప్రద దుస్తులపై తను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. తనకు ఎలా మాట్లాడాలో తెలుసని, తను అనని మాటల్ని అన్నట్లుగా అంటున్నారని, ఆ ఆరోపణల్ని నిరూపిస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటానని ఆజం ఖాన్ అన్నారు. తను ఎవరి పేరును ప్రస్తావించలేదని, ఎవరిని అవమానించలేదని అంటున్నారు ఆజం ఖాన్. ఓ ఆర్ఎస్ఎస్ నేత గురించి తాను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారంటున్నారు. ఆజం ఖాన్ వ్యవహారం ఇప్పుడు సమాజ్వాదీ పార్టీకి కూడా తలనొప్పిగా మారింది. ఈ వివాదం జయప్రదకు ఎక్కడ అనుకూలంగా మారుతుందో అని భయపడుతోంది. అయితే ఇవన్నీ నిశితంగా గమనిస్తోన్న రాంపూర్ ఓటర్లు ఆజం ఖాన్కే జై కొడతారా లేక జయప్రదను హక్కును చేర్చుకుంటారా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.